హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, మహేష్ బాబులకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు మనకి. ఆయన గోపి గారు వేదాద్రి విలేజ్ నుంచి జగ్గపేట మండలం అన్నారు. కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా నుంచి మన ఆర్డర్ తీసుకెళ్ళడానికి వచ్చారండి. జనరల్‌గా నా ఆర్డర్ నవత ట్రాన్స్‌పోర్ట్‌కి ఏసేయమన్నారు. అయ్యా నాకు అది సాధ్యం కాదు నవత ట్రాన్స్‌పోర్ట్‌కి ఇయడము. ఎందుకంటే అది ప్యాకింగ్ కష్టమైపోతుంది. సో మీరు వచ్చి పట్టుకెళ్ళిపోతే హ్యాపీ అండి. మీకు ఆ ప్యాకింగ్ ఛార్జ్, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జ్ మిగిలిపోద్దని చెప్పి అన్నాను. మరి ఇన్ని సెట్లు నేను నవత ట్రాన్స్‌పోర్ట్‌కి ఏస్తే ఇది ఎందుకు అవ్వదు అన్నానంటే, యాక్చువల్ ఆయన ఏమని చెప్పారంటే, మనకి సబ్ వచ్చినప్పటికి మనకి యాంప్లిఫైర్ వచ్చినప్పటికి 5.2 ఛానల్ డిఎస్పీ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చారు. జేబీఎల్ 1500 వాట్ సబ్ ఓవర్ అయితే తీసుకున్నారండి 12 ఇంచి. ఇక స్పీకర్స్ వచ్చినప్పటికి 8 ఇంచి జిప్ స్పీకర్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఇక మామూలు 6.5 ఇంచి అంటే మీరు బాక్సెస్ చూస్తున్నారు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. మరి 8 ఇంచి అంటే ఎలా ఉంటుందండి, సైజ్ చాలా పెద్దవి అయిపోయేవి. అది నాకు ప్యాకింగ్ చేయాలంటే మళ్ళీ దానికి ఒక రోజు నేను కేటాయించాలి. అయ్యా మీరు వచ్చేసి పట్టుకెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది అన్నాను నేను. సో ఆయన వచ్చేసారు. బాక్సెస్ ఆల్రెడీ మీకు వీడియోలో నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. ఆయన కంప్లీట్గా ఒక థియేటర్ ప్లాన్ చేస్తారండి. సో మొత్తం నాకు క్లాత్తోనే బాక్సెస్ కావాలండి. సో థియేటర్ టైప్లో మేము చేసుకుంటామంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే డౌన్ టైప్ బాక్స్లే బ్లాక్ కలర్ క్లాత్ వేసేసి 8 ఇంచి జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో జిప్ కంపెనీ ఓఫర్లు తీసుకున్నాము. అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లో 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే జిప్ కంపెనీ తీసుకోవడం జరిగింది. ట్వీటర్స్ కూడా జిప్ కంపెనీ ట్వీటర్స్ అయితే తీసుకున్నాము. మరి ఇంతవరకు మనం ఇవ్వడం అన్నా 6.5 ఇంచి ఇచ్చాము. ఎప్పుడు 4 ఇంచి 8 ఇంచి ఇవ్వలేదు. సో ఈసారి 8 ఇంచి అయితే మనం అవుట్పుట్ అయితే ఇస్తున్నాము. సో మీకు ప్రాపర్గా మొత్తం సెటప్ ఎలా ఉంటుంది ఏంటి నేను చూపిస్తాను. మనకి గోపి గారికి ఆల్రెడీ నేను ప్లే చేసి చూపించాను. గోపి గారు అండ్ శివ గారు పక్కనే ఉన్నారు కదా సార్. సౌండ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. బాగుంది కదండి. బేస్ మీకు సాటిస్ఫై కదా? బేస్ సాటిస్ఫై. హమ్మింగ్ ఏముందండి? హమ్మింగ్ అయితే ఏమీ లేదు. కంప్లీట్ పాస్ చేస్తే జీరో నాయిస్లో అయితే సెట్ వస్తుందండి. మనం ఇచ్చే 5.1 5.2 7.1 7.2 సెట్లు అయితే నాయిస్ అయితే ఏమీ ఉండదు. ఇక మనకి రాగానే మనకి అడిగారండి ఆయన. ఏమడిగారంటే, సార్ దీని వారంటీ గ్యారంటీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగారు. ఈ విషయం నాకు చాలామంది కామెంట్లు అడుగుతుంటే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇక్కడ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సార్ నేను సెట్ ఇస్తున్నానండి. ఈ యాంప్ కాస్ట్ వచ్చినప్పటికి 5.2 డిఎస్పీ అంటే నియర్ 30,000 వరకు యాంప్ పడ్డది. మొత్తం సెట్ 70 to 80 బిలో అంతే కదండి. 70 నుంచి 80 వేల ప్రైస్లో పడ్డది. సో దీంట్లో దేనికి కూడా నేను ఎటువంటి కాంపోనెంట్ వారంటీ ఇవ్వడం లేదు. కేవలం సర్వీస్ వారంటీ ఇస్తాను. 1 ఇయర్ ఇస్తాను. ఈరోజు వీడియో నేను బయటికి రిలీజ్ అయిందనుకోండి, ఆ రిలీజ్ అయిన డేట్ నుంచి మీకు వచ్చేలా మీకు 1 ఇయర్ వరకు ఎటువంటి సామాన్లు పోతే సామాన్లు మీరు వేసుకోవాలి తప్ప, నేను సర్వీస్ అనేది నేను ఇవ్వగలను తప్ప కాంపోనెంట్కి అయితే వారంటీ ఇవ్వలేనండి. ఒకవేళ నేను సెట్ చేశానంటే కనీసము ఒక 1 వీక్ to 10 డేస్ నా దగ్గర నుంచి కంప్లీట్ చెక్ చేసి ఏదైనా కంప్లైంట్ వస్తే వెంటనే అక్కడే మార్చేసి బోర్డు పోతే బోర్డు వేసి ఇచ్చేస్తాను తప్ప రిపేర్ కూడా చేయను. ఈ విధంగా అయితే నేను సెట్ అయితే నేను చేస్తానండి. సో కంప్లైంట్స్ అయితే మ్యాక్సిమం రావు. మరి ఇంతవరకు అయితే లేదు కాబట్టి చక్కగా మీరు వాడుకోవచ్చు. మీకు ఇటువంటి సెట్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి సోన్సా ఫర్దర్ విషయాలు అయితే మనం మాట్లాడదాం. ప్రస్తుతం అయితే మనం వీడియోలోకి పోదామండి. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇందులోని ఫ్యూటెక్ డిఎస్పీ రిమోట్ కిట్ అయితే వాడడం అయితే జరిగింది. ఇది ఒక 5.2 ఛానల్ యాంప్లిఫైరు. కంప్లీట్ బ్లాక్ అక్రిలిక్ ప్యానల్, ఇది ఒరిజినల్ డిఎస్పీ ప్యానల్ ఇది. ఇక సిల్వర్ కలర్ బాటమ్ బుష్ అయితే తీసుకోవడం జరిగిందండి. మన గోపి గారు ఏమన్నారంటే కంట్రోల్స్ వెనుకతల పింక్ కలర్లో లైట్స్ వేయమని చెప్పేసి అన్నారు. ఆయన కోసం అయితే లైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఆయన స్పీకర్స్ వచ్చినప్పటికీ సబ్ ఓఫర్ జేబీఎల్ సబ్ ఓఫర్ అడిగారు. 8 ఇంచి జిప్ కంపెనీ ఓఫర్స్ కావాలని అడిగారండి. అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో ఓఫర్లు, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లోని 8 ఇంచి ఫుల్ రేంజ్ కావాలన్నారు. బాక్సెస్ కూడా క్లాత్ బాక్సులు కావాలని చెప్పేసి అన్నారు. సో ఆయన కోసం చూస్తున్నారు కదండి, ఇవి 8 ఇంచి స్పీకర్స్. ఇవి ఇక్కడ చూస్తున్నారా, సెంటర్ బాక్స్ 8 ఇంచి ఫుల్ రేంజ్ బాక్స్ ఇది జిప్ కంపెనీ ట్వీటర్ ఇది. ఇది మనం రెగ్యులర్గా వాడే 6.5 ఇంచి అయితే కాదు. సో 8 ఇంచి ఇది. సో ఈ విధంగా బాక్సెస్ స్పీకర్ సెటప్ అయితే మనం ఇచ్చాము. సబ్ ఓవర్ వచ్చినప్పటికి JBL 1500 వాట్ సబ్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మీకు అది నేను చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది, బాక్స్ డిజైన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇక యాంప్ ఇంటర్నల్ చూద్దాము. ఇది 5.2 డిఎస్పీ కదా, ఏ విధంగా ఇంటర్నల్ డిజైన్ చేస్తాం ఏంటి అనేది అయితే ఇక్కడ మనం చూద్దామండి. చూస్తున్నారు కదా, యాంప్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ పవర్ సప్లైకి వస్తుంది. పవర్ సప్లై చూద్దామండి. ముందుగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ చూడండి, ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మరు. డైరెక్ట్గా కాపర్ లీడ్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది మనము ఇక్కడ 2 కుమార్ ఆడియోస్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ బోర్డులకి అయితే ఇది కనెక్ట్ చేయడం అయితే జరిగింది, ఈ ట్రాన్స్ఫర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక 5 ఛానల్కి సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే డిఎస్పీ రిమోట్ కిట్ మదర్ బోర్డు ఇది.
ఇక రెగ్యులర్గా వాడే స్పీకర్ ప్రొడక్షను, అదేవిధంగా సప్రియం బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంటర్నల్ ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఫ్యాన్లు పైకి బిగించడం వల్ల పైన గ్యాప్ ఉండదు, పైన క్యాప్ వేసేస్తాము గాలి రాదని చెప్పేసి చాలా రూమర్స్ అన్నీ వస్తున్నాయండి. సో దానికి కూడా నేను అన్నారు కదా అని చెప్పేసి నేను పైన క్లోజ్ చేసి కింద నుంచి గాలి వస్తుందో లేదో చెక్ చేశాను. అటువంటిది ఏమీ లేదండి, చక్కగా వస్తుంది. ఇప్పుడు చెన్నై వాళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే వాళ్ళందరూ ఏమీ తెలివి తక్కువ కాదు కదా, ఏమీ కాదండి. ఇది డెప్త్ వచ్చినప్పటికీ 12 ఇంచుల డెప్త్, 1 ఫీట్ డెప్త్. ఈ 1 ఫీట్ డెప్త్ మీద ఫ్యాన్లు ఇంక ఎక్కడ పెడతాం చెప్పండి. ఈ బ్యాక్ సైడ్ ఫ్యాన్లు బిగించడం వల్ల అక్కడ నుంచి ఎయిర్ అనేది హీట్ సింక్ దగ్గరగా రాకపోవడం వల్ల హీటింగ్ ఇష్యూ వచ్చి కంప్లైంట్స్ రావడం అంటూ జరుగుతుంది. సో పైనుంచి ఇలా ఒక బీడింగ్ వేసి పెట్టడం వల్ల ఎటువంటి సమస్య రాదని నేనైతే చెప్తున్నాను. బిఫోర్ యాంపులు కూడా ఈ విధంగా నేను చేసి ఇచ్చాను, 7.2 యాంపులు, 7.1 యాంపులు. మరి ఇంతవరకు అటువంటి సమస్య అయితే ఏమీ రాదు. ఎందుకంటే ఈ విషయం ఇక్కడ నేను ఎందుకు ప్రస్తావించానంటే, మన సబ్స్క్రైబర్ పక్కనే ఉన్నారండి, గోపి గారు వచ్చారు ఆల్రెడీ తీసుకెళ్ళడానికి. ఆయన అదే విషయం అడిగారు, పైన ఫ్యాన్లు బిగించారు, మనకి ఏమైనా పైన క్యాప్ పెట్టడం వల్ల వస్తుందేమో, డిస్టర్బెన్స్ వస్తుందేమో, ఎయిర్ రాదేమో అన్నారు. అటువంటిది ఏమీ రాదు, మరలా చెప్తున్నాను కదా. సో ఎటువంటి కంప్లైంట్ గట్రా ఏమీ లేదు, హీటింగ్ ఇష్యూ కూడా ఏమీ లేదు. సో యాంప్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. సౌండ్ టెస్టింగ్ అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే కాపీరైట్ క్లైమ్స్ అనేవి ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మీకు ఇటువంటి యాంప్లిఫైయర్, స్పీకర్ సెటప్ 6.5 ఇంచ్ కానీ 8 ఇంచ్ కానీ వీటితో స్పీకర్ సెటప్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.